నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఈరోజు అంటే 23 నెలల తర్వాత, అంటే దాదాపుగా ఒక నెల తక్కువ 2 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ రావడంతో ఒక్కసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఒక్కసారిగా భారీ సంఖ్యలో ఒక జనసంద్రము లాగా హైదరాబాద్ అయితే తలపించింది. అయితే ఇదే అంశానికి సంబంధించి రాబోయే రోజుల్లో తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పయనం ఏమైనా ఉండబోతుందా అనే దాని మీద మనం పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు హైదరాబాద్ రావడం, అంటే ఆయన ఒకవైపు సిబిఐ కోర్టుకు హాజరవుతున్నప్పటికీ కూడా జనాలు ఎలా వచ్చారంటే ఒక జన సంద్రాన్ని తలపించింది టోటల్ గా. కాబోయే సీఎం సీఎం అంటూ జగనన్న వస్తున్నాడు, 2029లో రప్ప రప్ప అంటూ కొన్ని వందల వేల ఫ్లెక్సీలు ఇటు హైదరాబాద్ నగరం మొత్తము కనిపిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రయాణం తెలంగాణలో కూడా మొదలయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయి? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మూడు కోణాల చూడాలి. ఒకటి, నాంపల్లి కోర్టు సిబిఐ కోర్టుకు హాజరు ఎందుకు, ఏమిటి, ఇంతకాలం జరిగిన ప్రచారం ఏంటి, నిజాలు ఏంటి, ఈ రోజు తేలింది. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం వాళ్ళు ఎందుకు వస్తున్నారు. మూడో పాయింట్, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో ఏమైనా రాజకీయాలు చేస్తారా అనేది మూడు వస్తున్నాయి. నాకు పాయింట్ టు పాయింట్ చూసిన మొదటిది, బహుశా మన ఛానల్లోనే మనం స్పష్టంగా చెప్పాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హాజరవుతా ఉంది సిబిఐ కేసుల విచారణలో భాగం కాదు. ఆయన హాజరవుతున్నది విదేశీ పర్యటనలకు వెళ్ళిన కారణంగా నేచురల్ గా ఆయన ఆ కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు. సిబిఐ కేసుల్లో బెయిల్ మీద ఉన్న ఎవరైనా సరే విదేశీ పర్యటనకి వెళ్ళాలంటే ఖచ్చితంగా సంబంధిత కోర్టు యొక్క అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకున్నప్పుడు ఆయన ఫోన్ నెంబర్ అని, ఆయన మెయిల్ ఐడి అని, లేదా ఆయన తిరిగి హాజరు కావాలని, ఇవన్నీ సాధారణమైన విషయం. ఎవరికి అట్లాంటివి ఉంటాయి. దట్టు సిబిఐ ఏం చేసింది ఈ మధ్య కాలంలో, జగన్ గారు రాకముందే ఆయన ఫోన్ నెంబర్ అది కరెక్ట్ కాదని, అందుబాటులో లేనట్టుగా రాంగ్ నెంబర్ ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. నిజానికి అది తప్పని ఎవరు తేలిపినాయి. ఎందుకంటే ఆయన ఫోన్ లేదు. జనరల్ గా విదేశీ పర్యటనప్పుడు ఫోన్ నెంబర్కి అందుబాటులో ఉంటాను, నా నెంబరా మీ నెంబరా అనవసరం, మీకు ఇచ్చిన నెంబర్లో నేను ఉంటానా లేదనేది చర్చ. కాబట్టి ఆయన ఫోన్ నెంబర్ లేదు కాబట్టి ఆయన కుటుంబానికో లేకపోతే ఆయన వ్యాపార సంబంధించిన ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చుంటారు. దాన్ని ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు. ఏదైనప్పుడు కూడా ఇవన్నిటి నేపథ్యంలో కోర్టు ఆయన్ని సాధారణంగా విదేశీ పర్యటనలో వచ్చిన తర్వాత వచ్చే సాధారణ హాజరు తప్ప ఇంకోటి కాదు. అయితే ఆయనకి సిబిఐ కేసుల్లో సాధారణ మినహాయింపు ఉంది హాజరు విషయంలో. ఎందుకుంది? దీంట్లో కూడా చిలువలు వలుపులు చేసి ఈరోజు దాన్ని కూడా పరిష్కారం అయిపోయింది. అది కోర్టు ఇప్పుడు రేపు నెక్స్ట్ ఏం చెప్తుంది, సాధారణ వాయిదాలకు కూడా రమ్మంటుందా లేదా సాధారణ మినహాయింపు కొనసాగిస్తుందా అనేది కోర్టు ఇష్టం. అయితే యాజ్ పర్ లీగల్ ప్రాసెస్ ఏంటంటే, చాలా మంది ఏ కేసు అయినా అక్యూజ్డ్ కావచ్చు, ముద్దాయి సమక్షంలో విచారణ చేయాలి. అయితే కొన్ని మినహాయింపులు చట్టపరంలో ఏమున్నాయంటే, నేను కూడా పొలిటికల్ కేసులో 2-3 ఇష్యూస్ లో హాజరైనప్పుడు, విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు 10 మంది 20 మంది 30 మంది మీద కేసు పెట్టేస్తారు పోలీసు వాళ్ళు ధర్నాలో చేసినప్పుడు. దీంట్లో కొన్ని రోజులు పోయిన తర్వాత ప్రతిరోజు పోయేది ఏంటంటే, నమస్కారం పెట్టేది, ఆ సంతకం అందరూ హాజరు హాజరు అని చెప్పేది వాయిదా వేస్తుంటారు. దాదాపు కొన్ని సంవత్సరాలు నడుస్తుంది వాయిదాలే, విచారణ జరగదు. అలాంటప్పుడు లాయర్లు ఏం చెప్తుంటారంటే, 10-20 మంది ఉంటే ఒకరు హాజరవుతాం మా కేసు నుంచి అంటే, మొదటిసారి పోయినప్పుడు మీరు ఈ నేరం మోపినట్టుగా భావిస్తున్నారు అంటారు, లేదు అంటాం మేము. తర్వాత చివరిలో క్వశ్చన్ చేస్తారు, అంటే ఆర్గ్యుమెంట్. అప్పటి వరకు ఈయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఎవరు ఈ ఓకే. ఆరోపణలు ఎదుర్కొంటే. కాబట్టి అప్పుడు అయితే జగన్మోహన్ గారి కేసుల్లో ఏమైనా అప్డేట్ ఇచ్చారు, మా లాయర్ హాజరవుతాడు, మా లాయర్ హాజరుగా చూసుకోండి అంటే కేసు ఆపాల్సిన అవసరం లేదు, అప్పుడు కొనసాగుతుంది. కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్ జరుగుతున్న నేపథ్యం, తన లాయర్ సమక్షంలో మా హాజరు ఉన్నట్టుగానే ఆయన అఫిడేట్ ఇవ్వడం వల్ల కోర్టు దాని పరిగణలో తీసుకుని ఆయన మినహాయింపించింది. రేపు క్వశ్చన్ ఆయన చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా హాజరవుతాడు. ఈ మినహాయింపు చట్ట పరిధిలో ఉంది కాబట్టి ఇచ్చారు. అదేదో ముఖ్యమంత్రిగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసినాడు. ఎంతవరకు పోయినారంటే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి బిజీగా ఉన్నాను కాబట్టి రాలేనన్నాడు, అప్పుడు కోర్టు ఒప్పుకునింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయింది, ఖాళీగా ఉండవు కదా రానిందంట. కోర్టులు అట్టు ఉండవండి. నువ్వు బిజీతో నాకే కోర్టుకి ఏం పని లేదు, నువ్వు సీఎం కావచ్చు పిఎం కావచ్చు, కోర్టులో వాయిదా ఉన్నప్పుడు రావాల్సింది. నేను పిఎం కాబట్టి రాలేదంటే అందరూ పిఎంలు అవుతారు. నేను మినిస్టర్గా ఉన్న నేను బిజీ అంటే నువ్వు ఒకడని బిజీ, నేను కాదా బిజీ. కాబట్టి అది కోర్టులు పరిగణలో తీసుకో. కాబట్టి బిజీ ముఖ్యమంత్రి ఇవి చూడవు, ఎసులుబాటును బట్టి ఇస్తాయి. ఎసులుబాటు బట్టినిచ్చే రేపు కేసు ట్రయల్ స్టార్ట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా జగన్ గారిని రమ్మంటారు. పైపించి జగన్మోహన్ రెడ్డి గారు వెరీ మచ్ ఇంట్రెస్ట్ రెగ్యులర్ గా రావడానికి. ఎందుకు? రెగ్యులర్ గా వచ్చి కేసు తొందరగా ముగించేస్తే ఆయన కొట్టేస్తారని నమ్ముతున్నాడు.
ఈ కేసులో విషయం లేదు, కొట్టేస్తారని నమ్ముతున్నాడు. నమ్మినప్పుడు ఇప్పుడు కేసులో భయపడేవాడు వాయిదాలు కోరుకుంటాడు. అసలు నేను నిర్దోషిగా బయటపడతాను, ఇది తప్పుడు కేసు, నా మీద జరగదని భావించేవాడు తొందరగా కావాలని కోరుకుంటాడు. కానీ జగన్ గారు ఆ స్టేజ్ లో ఉన్నాడు. కాబట్టి ఈ రోజు రావడం ద్వారా ఒకటి క్లియర్ అయిపోయింది. ఆయన సిబిఐ కేసుల్లో విచారణలో భాగంగా రాలేదు, విదేశీ పర్యటనలో బాగా వచ్చాడు, సాధారణ మినహాయింపు కొనసాగుతా ఉంది, రేపు కోర్టు ఏమంటే వచ్చాడు, ఇందులో తేలిపింది. నేనటి వరకు రేపు అరెస్ట్ అయిపోతాడు, రేపే బెయిల్ రద్దు అయిపోతుంది, ఇవన్నిటికీ పటాపంచలైంది. రెండో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కాదు అమెరికాలో వచ్చిన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆయనకంటూ ఒక ముద్ర ఉంది. బేసిక్ గా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎందుకు తెలుగు లీడర్లు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఒక్కొక్కరికి ఒక ఇమేజ్ ఉంటుంది. అంటే ఒక చిన్న 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 ప్రశ్న సార్. ఇక్కడ డిప్యూటీ సీఎం హైదరాబాద్ లోనే ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, ఏపీ సీఎం హైదరాబాద్ కు వస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు, ఎప్పుడు ఎక్కడ జనం గుమిగూడినట్టు గానీ, ట్రాఫిక్ జామ్ లో అయినట్టు గానీ ఎక్కడ కూడా మనం వార్తల్లో కనిపించట్లేదు, మనము చూడట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ఒక్కరోజు కోసం వస్తుంటే ఇంతగా జనం రావడానికి ఏంటి కాదు? ఎప్పుడు చంద్రబాబు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా ఎక్కడా కూడా జనం కనిపించట్లేదు, వాళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారు. అంటే రెగ్యులర్ గా వచ్చేసరికి ఏమవుతుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్ గా మనకు గన్నవరంలో వస్తుంటాడు, ఆడగడ జనం వస్తుంటారు. ఆయన వారం వారం బెంగళూరు నుంచి గన్నవరం దిగుతాడు, సోమవారం మంగళవారం వస్తాడు, మళ్ళీ శుక్రవారం వెళ్తాడు, మళ్ళీ వస్తాడు సోమవారం, మళ్ళీ జనం పోతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్ అనేసి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్కి వారానికి 2 సార్లు పోతుంటారు. జగన్ గారికి ఉన్న క్రేజ్ ఏంటంటే, అంటే బలం చంద్రబాబు గారికి ఉన్న బలం చంద్రబాబు గారికి ఉంది, జగన్ గారికి ఉన్న బలం జగన్ గారికి ఉంది. ఒక్కొక్క లీడర్ కూడా ఈయనకి ఫెరోషియస్ కనెక్ట్ అవుతుంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి రాజకీయంగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ మా చంద్రబాబు నాయుడు గారు నాయకుడు, అంతవరకు వాళ్ళు కనెక్ట్ అవుతారు. జగన్ గారికి వచ్చేసరికి ఒక మాస్ ఇమేజ్ ఏంటంటే ఆయన కరచాలనం చేసుకోవాలి, ఆయన చూడాలి, ఆయన జిందాబాద్ కొట్టాలి, ఇది ఒక ఇమేజ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాకర్షణ బలంగా ఉంటుంది. ప్రజాబలం ప్రజాకర్షణ వేరు వేరు. ప్రజాబలం చాలా మందికి ఉంటుంది, అది ఆకర్షణగా మారి ఒక హీరోయిక్ గా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సినిమా పర్సన్ కాదు, కానీ ఒక సినిమా హీరోకి ఉండాల్సినటువంటి అట్రాక్షన్ అంటే పర్సనాలిటీ అట్రాక్షన్ కాదు, ఎందుకో మా లీడర్ జగన్ వస్తున్నాడు, మా జగన్ కలవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న. ఆయన ఎందుకు వచ్చిందంటే మీరు గమనంలో పెట్టుకుంటే ఒక్కొక్క లీడర్ ఎదుగుదల బట్టి, చంద్రబాబు నాయుడు మంచి అడ్మినిస్ట్రేటర్గా ఎదిగినాడు, ఆర్గనైజ్ చేస్తాడు, బాగా వ్యూహాలు రచిస్తాడు, సరైన సమయంలో రాజకీయ నిర్ణయాలు, ఇది ఆయనకున్న ఇమేజ్. ఒక్కొక్కరికి ఒక ఇమేజ్ ఉంటుంది. బట్ జగన్ గారికి ఉన్న ఇమేజ్ ఫైటర్. జగన్ గారు రాజకీయంగా పుట్టుకే ఫైటర్. ఎవరిని సాదాసారణంగా సోనియా గాంధీ గారు దేశం ఆమె చూస్తే గడగడలాడే రోజుల్లో, బహుశా మీకు గుర్తుంటే గులాం నబీ ఆజాద్ చెప్పాడు మా తిరుపతిలోనే, జగన్మోహన్ రెడ్డి తొందరపడకుండా కాంగ్రెస్ లో ఉంటే ముఖ్యమంత్రి అయి ఉండేవాడు, ఎదిరించాడు కాబట్టి జైల్లో ఉన్నాడు అని. అంటే అర్థం ఏంటి, సోనియా గాంధీ వ్యతిరేకించాడు. ఇప్పుడు కూడా ఫైటర్ కి ఉన్న విలువ మిగతా వాళ్ళకు ఉండదు. ఆ రకంగా ఫైటరు ఒక అంశం. రెండోది ఆయన ఎదుగుదలంతా పోరాటం, 16 నెలల ఓదారపు యాత్ర. అన్నిటికన్నా మించి హైదరాబాద్ లో అడుగు అడుగున రాజశేఖర రెడ్డి కనిపిస్తాడు. నువ్వు హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి ముద్ర చెరగనిది. హైటెక్ సిటీ పక్కనకెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తే రాజశేఖర రెడ్డి కనిపిస్తాడు, ఔటర్ రింగ్ రోడ్ లో రాజశేఖర రెడ్డి కనిపిస్తాడు, అదేవిధంగా పివి ఎక్స్ప్రెస్ హైలో రాజశేఖర రెడ్డి కనిపిస్తాడు. అన్నిటికన్నా మించి హైదరాబాద్ లో కూర్చొని అమెరికాని యాడ్ చూస్తాము, ఫైనాన్స్ డిస్టిక్ లో చూస్తాం, అది కంప్లీట్ రాజశేఖర రెడ్డిది. అన్నిటికన్నా మించి హైదరాబాద్ లో తాగుతున్న ప్రతి నీటి చుక్కలో రాజశేఖర రెడ్డి కనిపిస్తాడు. కారణం ఏంటంటే గోదావరి నీళ్లు హైదరాబాద్ తీసుకొచ్చింది ఆయన. అంటే రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ అట్టుంది హైదరాబాద్ లో, ఆయన కొడుకు ఆయన. కాబట్టి పర్సనల్ ఇమేజ్ జగన్, రాజశేఖర రెడ్డి గారి ముద్ర, పైపెచ్చు ఒక ప్రత్యేక పరిస్థితిలో కోర్టుకు హాజరైనాడు కాబట్టి చాలా కాలం తర్వాత ఆ మాస్ ఇమేజ్ అవన్నీ వచ్చిన కారణంగా ఇది కనపడుతున్నట్టుగా మనం భావించాలి. అయితే ఈ రోజు అంటే ఇంతగా జనం రావడము ఒకవైపు, అంటే తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించి పోలీస్ వాళ్ళు కూడా బందోబస్తు ఫుల్గా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ ట్రయల్స్ కనుక స్టార్ట్ అయితే రెగ్యులర్ గా కూడా ఇలాంటి బందోబస్తు ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది. మరి ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఏమైనా కోర్టులో అపోజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయి? క్వశ్చన్ లేదు, ఎందుకంటే ట్రయల్ స్టార్ట్ అయిపోతే మస్ట్ అండ్ షుడ్ హాజరు కావాల్సింది. ఆయనకి 1,00,000 మంది 1,00,00,000 మంది జనం వచ్చినా అదే ఇదే. కాబట్టి కోర్టులు దీన్ని పరిగణలో తీసుకో. ట్రయల్ స్టార్ట్ కాకముందు సాధారణ వాయిదాలు ఉంటాయి కదా, అప్పుడు కాబట్టి కోర్టు దీన్ని పరిగణలో తీసుకుంటుంది. నిజానికి సాధారణ వాయిదాల్లో రావాల్సిన అవసరం లేదు, లాయర్ ఉంటాడు, ఆయన వచ్చిన అతను సమస్య ఉంది, ఆయన అబ్సెన్స్ లో లాయర్ చెప్పిందే జరుగుతుంది. కాబట్టి సాధారణ సందర్భాల్లో మినహాయింపులు అవ్వచ్చు, కోర్టుకున్న ప్రొవిజన్. కానీ ట్రయల్ స్టార్ట్ అయ్యి క్వశ్చనింగ్ స్టార్ట్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఆయన రావాల్సిందే.
ఎన్ని లక్షల మంది వచ్చినా, ఎన్ని కోట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బంది వచ్చినా రావాల్సిందే, ఆయన హాజరు కావాల్సిందే. ట్రయల్స్ అప్పుడు మాత్రం మినహాయింపులు ఉండవు. కానీ సాధారణ విషయంలో ఇట్లాంటి ఏదైనా ఉంటే కొంత మినహాయింపు ఇచ్చే అవకాశాలు ఉంటాయి.